ఈసారి కొంచెం కొత్తగా ప్రయత్నిద్దాం. ఒక టాపిక్ గురించి చెప్పుకోడానికి బదులుగా కేవలం ఒకే ఒక ఇమేజ్ దాన్ని తీసుకుని అందులో ఏముందో ఒక డిటెక్టివ్లా పరిశోధిద్దాం. భలే ఉంటుంది కదా. మరింకెందుకు ఆలస్యం, మొదలు పెడదామా? సరే, ఇక్కడ చూడండి. ఇదే ఆ చిత్రం. ఒక కొత్తిమీర కట్ట, దానికి ఒక తలపాగా. ఏంటిది? అసలిక్కడ ఏం జరుగుతోంది? చూసిన వెంటనే మనల్ని ఎందుకింతలా ఆకర్షిస్తోంది? పదండి, దీని వెనుకున్న కథేంతో చూద్దాం. ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి? ఈ ఇమేజ్ని చూడగానే మనకేమనిపిస్తుంది? ఓకే, దీన్ని చూస్తే మనకు ముందుగా ఏం కనపడుతుంది? ఒక మొక్కలాంటి క్యారెక్టర్. ప్రాణం ఉన్నట్టుంది. ఫేసేమో చాలా ఫ్రెండ్లీగా ఉంది. ఇంకా మనిషిలా కాన్ఫిడెంట్గా నిల్చుంది. ఆ డ్రెస్ కూడా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. అంటే ఒక సహజమైన మొక్కకి మనుషులు తయారుచేసిన వస్తువులనే యాడ్ చేశారు. ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ కాంబినేషన్ ఏదో అనుకోకుండా జరిగింది కాదు. దీన్ని తయారుచేసిన ఆర్టిస్ట్ మనలో ఒక ఫీలింగ్, అంటే ఒక ఎమోషన్ తీసుకురావాలని కావాలని ఇలా డిజైన్ చేశారు. చూసిన వెంటనే మనకు నచ్చేయాలన్నమాట. సరే, ఇప్పుడు ఇంకాస్త డీప్గా వెళ్దాం. ఈ క్యారెక్టర్ని పార్ట్గా విడదీసి చూద్దాం. ఫస్ట్ ఈ క్యారెక్టర్ బాడీని చూడండి. అచ్చం మనకు తెలిసిన తాజా కొత్తిమీర కట్ట. ఆ ఆకుల టెక్స్చరు, ఆ గ్రీన్ కలరు ఎంత రియలిస్టిక్గా ఉన్నాయో కదా. దీనివల్లే మనకు ఇది ఏదో గ్రహాంతరవాసిలా కాకుండా మనకు తెలిసిన ప్రపంచంలో భాగంలా అనిపిస్తుంది. నెక్స్ట్ ఈ తలపాగా. అబ్బా, ఎంత వైబ్రెంట్గా ఉందో చూడండి. ఆ బ్రైట్ ఆరెంజ్ కలర్, దాన్ని నేసిన విధానం, ఆ మధ్యలో ఉన్న చిన్న జ్యువెలరీ, ఇవన్నీ కలిపి ఈ క్యారెక్టర్కి ఒక కల్చరల్ టచ్, ఒక స్పెషల్ లుక్ ఇస్తున్నాయన్నమాట. చూశారా? ఇక్కడే ఉంది అసలు మ్యాజిక్. ఒకవైపు నేచర్ అంటే కొత్తిమీర, మరోవైపు కల్చర్ అంటే ఈ తలపాగా. ఈ రెండింటినీ ఎంత పర్ఫెక్ట్గా బ్లెండ్ చేశారో. రెండూ కలిసిపోయి ఒకే క్యారెక్టర్గా మన ముందుకొచ్చాయి. అద్భుతం కదా. ఇక ఫైనల్గా ఆ ఎక్స్ప్రెషన్, ఆ పెద్ద కళ్ళు, ఎంతో ఆనందంగా నవ్వుతున్న ఆ స్మైల్, ఆ స్టైల్గా ఉన్న మీసం, అసలు ఈ క్యారెక్టర్కి జీవం పోసింది ఇవే. ఇవి లేకపోతే అది కేవలం ఒక కొత్తిమీర కట్టే. వీటివల్లే మనం దాంతో ఎమోషనల్గా కనెక్ట్ అవ్వగలుగుతున్నాం. సరే, బాడీ, డ్రెస్, ఫేస్ అన్నీ చూశాం. కానీ అసలైన సీక్రెట్ ఏంటి? ఈ ఇమేజ్ని ఇంత స్పెషల్గా మార్చేదేంటి? అది రెండు డిఫరెంట్ స్టైల్స్ని కలపడం. ఇక్కడ గమనించండి. ఒక పక్క కొత్తిమీర ఆకులు, తలపాగా, బట్ట అన్నీ ఫోటో తీసినట్టు చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. కాని అదే సమయంలో కళ్ళు, నవ్వు, చేతులు ఇవన్నీ ఒక కార్టూన్లో ఉన్నాయి. చూసారా? రియలిజం, కార్టూన్ ఈ రెండింటినీ కలిపి ఒక సరికొత్త రూపాన్ని మన ముందు పెట్టారు. అందుకే అంటాం, ద మ్యాజిక్ ఈజ్ ఇన్ ద మిక్స్ అని. ఈ బ్లెండింగ్ వల్లే అసాధ్యంగా అనిపించే ఈ క్యారెక్టర్ మనకు నిజంగా ఉన్నట్టు చాలా అట్రాక్టివ్గా కనిపిస్తోంది. ఓకే, మనం ఇప్పుడు ఫైనల్ స్టేజ్కి వచ్చేశాం. ఇదే చాలా ముఖ్యమైన పాయింట్. మనం ఎందుకు ఈ కొత్తిమీర క్యారెక్టర్తో అంత ఈజీగా కనెక్ట్ అవుతున్నాం? దాని వెనకున్న సైకాలజీ ఏంటి? దీనికి సైన్స్లో ఒక పేరుంది. దాన్ని ఆంథ్రోపోమార్ఫిజం అంటారు. పెద్ద పేరే కాని సింపుల్ కాన్సెప్ట్. మనుషులు కాని వాటికి, అంటే జంతువులకు, వస్తువులకు మనుషుల లక్షణాలు, ఫీలింగ్స్ ఉన్నట్టు చూడటం. ఈ ఇమేజే మనల్ని ఇంతలా అట్రాక్ట్ చేయడానికి కారణమిదే. దీనొక సింపుల్ ఫార్ములాలాగా చూద్దాం. స్టెప్ 1, మనందరికీ బాగా తెలిసిన ఒక ఆబ్జెక్ట్ తీసుకోండి. ఇక్కడ అది కొత్తిమీర. స్టెప్ 2, దానికి మనిషి ఫేస్, బాడీ ఇవ్వండి. స్టెప్ 3, మనకు కనెక్ట్ అయ్యే ఒక ఎమోషన్ని జోడించండి. ఇక్కడ అది సంతోషం. రిజల్ట్ ఏంటి? మనం వెంటనే దాంతో ఒక బాండ్ ఫీల్ అవుతాం. సింపుల్. ఇంకో విషయం గమనించారా? ఆ క్యారెక్టర్ పోజ్, అది జస్ట్ అలా నిల్చోలేదు. మన వైపు వేలు చూపిస్తూ మన కళ్లల్లోకి చూస్తున్నట్టుంది. అంటే హే, నీతోనే మాట్లాడుతున్నా అన్నట్టుగా మనల్ని డైరెక్ట్గా ఇన్వాల్వ్ చేస్తోంది. చూశారా? ఒక సింపుల్ ఇమేజ్తో మొదలుపెట్టి విజువల్ స్టోరీ టెల్లింగ్ గురించి ఎంత పెద్ద పాఠం నేర్చుకున్నామో. సో మనం ఏం నేర్చుకున్నాం? ఒక ఇమేజ్ని చూసినప్పుడు అందులో ఏ ఎలిమెంట్స్ కలిశాయో చూడాలి, ఏ ఆర్ట్ స్టైల్స్ మిక్స్ అయ్యాయో గమనించాలి, ఆంథ్రోపోమార్ఫిజం వాడారేమో అని ఆలోచించాలి. ఎందుకంటే ప్రతి ఇమేజ్ వెనుక ఒక కథ ఉంటుంది. దాన్ని మనం కనుక్కోవాలి. అంతే. మరి ఇప్పుడు చివరిగా ఒక ప్రశ్న. ఇకపై మీరు రోజూ చూసే ఫోటోల్లో, ఇమేజెస్లో ఇలాంటి కథలేమైనా దాగున్నాయేమో వెతుకుతారా? ఒక్కసారి ఈ కళ్లతో మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడండి. చాలా కొత్త విషయాలు కనిపిస్తాయి.